మార్కెట్లో పళ్ళు అమ్ముకుంటున్న ఒక ముసలావిడ దగ్గరికి ఓ యువకుడు ప్రతిరోజు వచ్చి నారింజ పళ్ళు కొంటూ ఉండేవాడు. కొనే ప్రతిసారి ఓ పండును రుచి చూసి, ఇలాంటి పుల్లనివి నాకెందుకు ఇస్తున్నావు అని దబాయిస్తాడు. అది ముసలావిడ రుచి చూసి, లేదు బాబు, తీయగానే ఉందే అంటుంది. అయితే నువ్వే తిను అని ఆ పండును తిరిగి ఇచ్చి వెళ్ళిపోతుంటాడు. ప్రతిసారి ఆవిడ దగ్గరే పళ్ళు కొనడం, బాగా లేవనడం అతని భార్య రోజు గమనిస్తూనే ఉంటుంది. ఓ రోజు అడుగుతుంది, ఎందుకు ప్రతిరోజు ఆవిడ దగ్గర ఈ నాటకాలు, మళ్ళీ ఆవిడ దగ్గరే కొనడం అని వాళ్ళ ఆవిడ అడుగుతుంది. అప్పుడు ఆ యువకుడు నవ్వుతూ, నిజానికి పళ్ళు తీయగానే ఉంటాయి, కానీ ఆ ముసలావిడ పళ్ళు అమ్ముతుంది కానీ పాపం ఒక్కటి కూడా తినదు. తన చేత తినిపించడానికి అలా చేస్తుంటాను అంటాడు. అక్కడేమో మార్కెట్లో ఈ వృద్ధురాలి పక్కనే కూరగాయలు అమ్ముకుంటున్న మరో యువతి అడుగుతుంది, అవును, ప్రతిసారి అతను నీ దగ్గర పళ్ళు కొన్నవి పుల్లగా ఉన్నాయని ఫిర్యాదు చేస్తున్నా సరే తూకంలో కొసరు అని ఓ పండు ఎక్కువ వేస్తుంటావు, ఇది నీకు అవసరమా అని అడుగుతుంది. అందుకు ఆ పెద్దావిడ నవ్వుతూ, నిజానికి అతని గొడవ పళ్ళ గురించి కాదు, నా చేత తినిపించడానికి అలా చేస్తాడు, అందుకే నేను కూడా ఒక పండు ఎక్కువ ఇస్తుంటాను అంటుంది. ఆ భగవంతుడే అతని రూపంలో వచ్చి నా ఆకలి తీరుస్తుంటాడు అంటుంది ఆవిడ కృతజ్ఞతతో. అందుకే ఒకరిది లాక్కుని తినేవాడికి ఎప్పుడూ కడుపు నిండదు, ఇంకొకరికి పంచుకొని తినేవాడికి ఎప్పుడూ ఆకలి ఉండదు. మీరేమంటారు?